ఒకసారి పామూరు సిఐ గారికి కాల్ చేస్తారా? బయటకు వస్తే మళ్ళా కూడా కొడతారంట. స్టేషన్ దగ్గరే చెప్పారు. స్టేషన్ దగ్గరే అలాగే మనం బట్ట కూడా వెళ్దాం. 10 నిమిషాలు మీరు మాట్లాడండి. పామూరు వెళ్ళిపోతాం. పామూరు స్టేషన్కి వెళ్ళిపోతాం. గుంటపల్లి గ్రామస్తులకు, పెద్దలకు, యువతకు, మహిళలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నా బీసీ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనలో ఒక బిడ్డకి అన్యాయం జరిగింది అని తెలిసి మీరందరూ ఏకతాటి మీదగా ఈ రోజు ఇక్కడ నిలబడ్డారంటే ఈ రోజు మన సమాజంలో రావాల్సిన మొట్టమొదటి మార్పు, ఐకమత్యము ఈ రోజు ఇక్కడ కనబడుతోందని చెప్పి దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే మన మీద దాడులు చేస్తున్నా, మన మీద గొడవలకు వస్తున్నా, మన బిడ్డలు ప్రాణాలు తీస్తున్నా వీళ్లకు ఐకమత్యం ఉండదు, వీళ్ళు ఏమి చెయ్యలేరు అనే మదంతో, గర్వంతో ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డల పైన, మన వర్గాల పైన అధికారం అండతో విచ్చలవిడిగా మనం ఏమైనా చేయొచ్చు, దాడులు చేయొచ్చు అని చెప్పి కండకావరం ఎత్తి ఇలాంటి దాడులు చేస్తుంటే వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది, వాటికి సమాధానము చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు మీ అందరూ ఐక్యంగా చేస్తున్న పోరాటము చెప్తోంది. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పిస్తాము, మేము అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో బీసీలకు రక్షణ చట్టం గురించి కనీసం పేరు కూడా మాట్లాడని ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరము, ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన బీసీ బిడ్డ మహర్షి అనే ఒక యువకుణ్ణి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా రోడ్డులో జరిగిన ఒక చిన్న కారణం చూపించి గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద బహిరంగంగా స్తంభానికి కట్టి 2-3 గంటల పాటు విచక్షణ రహితంగా కొట్టి ప్రాణం తీసే ప్రయత్నం చేశారంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి గారికి ఇలాంటివేవి కనబడడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే దాడి, ఇదే తిరుగుబాటు మీ వర్గాల మీద, మీ అధికార పార్టీ మీద మా బీసీ బిడ్డలు తిరగబడితే మిమ్మల్ని తరిమి తరిమి రాష్ట్రం దాటి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఇంత ఘోరంగా ఒక యువకుణ్ణి రోడ్డు మీద పట్టపగలు కట్టేసి కొడితే అలాంటి దోషుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఈరోజు అరెస్టులు చూపించి దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనమందరం గమనించాలి. ఈరోజు నిజంగా ఒక్కటే తెలియజేస్తున్నాను, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి బహిరంగంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో ఈ రాష్ట్రంలో బీసీ యువకులు, బీసీ బిడ్డలు తిరగబడితే మీ ప్రభుత్వానికి
సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దోషుల్ని శిక్షించేంత వరకు మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలా కానట్టయితే దీనికి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు, బీసీ యువత యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. మేము అడ్డం తిరిగితే మీ యంత్రాంగము, మీ అధికారము ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. దోషులకి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పోరాటంలో మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడైతే మన బీసీ బిడ్డకు అవమానం జరిగిందో, హత్యా ప్రయత్నం జరిగిందో అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా కథలు కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. అమ్మా నమస్తే. ఏం కాదమ్మా, అక్కడ ఎక్కడైతే మన బిడ్డకు అవమానం జరిగిందో అక్కడికి ఇప్పుడు వెళ్దామో, అక్కడ కూర్చుందాము, నిరసన తెలియజేస్తాము. భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళను చూసి ఇంకొక 2 తరాలు మళ్ళీ ఇలాంటి సాహసం చేయకుండా ఉండాలి. వెళ్దాం రండి. స్టేషన్ కాదు, అబ్బాయి సరైన బుద్ధి చెప్తామో మీరందరూ ధైర్యంగా ఉండండి. ఒకప్పుడు ఇవన్నీ చెల్లాయి. దాడులు చేసినా, కొట్టినా, ఇంకోటి చేసినా, చంపినా చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటారనే కాలం నుండి మన మీద దాడి జరిగితే ఎదురు తిరగతాము, పళ్ళు రాళ్ళు కొడతామనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. మీకు అందరికీ అండగా నేను ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏం కాదన్నా, అన్నింటికీ సమాధానం చెప్తాం. ధైర్యంగా ఉండండి మీరు. నాయకత్వం పాటు బట్టలోడ తీసి రాట్లతో కట్టేసి కొడితే అతని పైన ఆ బాధ్యులపై ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నారో వాళ్ళపైన ఏం సెక్షన్స్ పెట్టారన్నా మీరు? చట్ట ప్రకారం అంటే హత్యా ప్రయత్నం, ఖచ్చితంగా వీళ్ళపైన హత్యా ప్రయత్నం సంబంధించిన సెక్షన్స్ మీరు పెట్టారా? కాదన్నా, అసలు చెప్పండి అన్నా. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఇదే సీక్రెట్ కాదు, వ్యాపారం కాదు కదా అన్నా. అన్నా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే ఎఫ్ఐఆర్, అమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఎఫ్ఐఆర్ మీరు ఏదైతే పెట్టారో అది మోడిఫై చేయండి. అతనిపై వీళ్ళపైన ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన హత్యాయత్నం కేసు పెట్టండి. డెఫినెట్ గా పెట్టండి. అంటే కనీసం మీరు ఆడవాళ్ళు అయినా ముందుకు రావాలి కదమ్మా. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. వాళ్ళందరికీ శిక్ష పడేంత వరకు నేను ఫైట్ చేస్తానమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఒక్కటే చెప్తున్నాను, ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించేంత వరకు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ
ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇదే ఐకమత్యంతో ఉండండి. ఎవ్వరు వెంట్రుకు కూడా పీకలేరు. ధైర్యంగా నిలబడండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ.